భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండు జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కూడా అంతే దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ జట్టుకు అలవాటైన బజ్బాల్ విధానాన్ని ప్రయోగించి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మూడో రోజు ఆట మొదలయ్యే సమయానికి ఇంగ్లాండ్ కేవలం 238 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 134 పరుగులు వ్యక్తిగత స్కోరుతోనూ, జో రూట్ 8 పరుగులతోనూ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దీనికి తోడు అశ్విన్ కూడా జట్టులో లేకపోవడంతో టీమిండియా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్న తరుణంలో కుల్దీప్ సూపర్ బౌలింగ్ ఇంగ్లాండ్ స్పీడుకు బ్రేకులు వేయగా బుమ్రా కూడా తన వంతు సాయం చేశాడు. భారత్ జట్టు మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పై పగడ్బందీ వ్యూహంతో ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ నిప్పులు చెరిగారు. పదునైన డెలివరీలతో ఇద్దరు బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారు. అప్పటి వరకు తడబడుతూ ఆడిన జో రూట్ చివరికి బుమ్రా చేతికి చిక్కాడు. జో రూట్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. వెనువెంటనే క్రీజులోకి వచ్చిన జానీ బేర్స్టో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. మరోపక్క ఓపెనర్ బెన్ డకెట్ మాత్రం చాలా ఆచితూచి ఆడుతూ తన స్కోరుతో పాటు జట్టు స్కోరును కూడా పెంచేశాడు. ఎక్కువసేపు స్ట్రైక్ తన వద్దనే ఉంచుకుంటూ మెల్లిగా ఇన్నింగ్స్ ను ముందుకు కదిలించాడు. బెన్ స్టోక్స్ అతడికి చక్కటి సహకారం అందించాడు. చూస్తుండగానే డకెట్ 150 పరుగుల మార్కు కూడా దాటేశాడు. మరో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన డకెట్ 153 పరుగుల వద్ద ఉండగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో భారత బౌలర్లకు ఉపశమనం కలిగింది. కానీ డకెట్ ఉన్నంతసేపు 100కి పైగా స్ట్రైక్ రేటుతోనే ఆడి అందరినీ బెదరగొట్టాడు. సరైన సమయానికి అశ్విన్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా భారత్ జట్టుకు ప్రతికూల అంశంగా మారింది. కానీ కుల్దీప్ యాదవ్ కీలకమైన డకెట్ వికెట్ రాబట్టి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. ఇక అక్కడి నుంచి బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. లంచ్ సెషన్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 155 పరుగులు వెనుకబడి ఉంది. 39 పరుగులతో బెన్ స్టోక్స్, 6 పరుగులతో బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేస్తే టీమిండియా ఆధిక్యం అంత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.